సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నారు ప్రజాపాలనలో ప్రజావాణి ఎక్కడుంది అంటే ఇప్పుడు సపోజ్ నాకు కార్డు రాలేదు అంటే ఎక్కడ చెప్పుకోవాలి నేను వెళ్ళి ప్రజావాణి ఎక్కడుంది 2 నెలలు పెట్టారు ఎత్తేసారు కలెక్టరేట్ ఆఫీస్ లో ప్రజావాణి ఎవ్రీ మండే కొనసాగుతుంది మంగళవారము శుక్రవారము ఎవ్రీడే ప్రజా దర్బార్ అనే దానికి దానికి సపరేట్ గా ఏ శాఖ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటి గవర్నమెంట్ పరంగా 49 శాఖలు ఉంటాయి 49 శాఖలకి 48 సెంటర్స్ అలాగలగా ప్రణాళిక కమిషన్ చైర్మన్ చిన్న ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా దర్బార్ లో ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి ఇవాళ నోడల్ అధికారిని ప్రజా దర్బార్ అంటే ఎక్కడ నడుస్తుంది గ్రామంలో నడుస్తుందా ఊర్లో అంటే నేను ప్రధాని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళలేదు మేడం జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీస్ నేనా దాంతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ ఆఫీస్ దగ్గర ప్రజా దర్బార్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం పార్టీ పరంగా గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు అలాగే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవడానికి పర్టికులర్ గా ప్రభుత్వం సీఎంఓకి ఇవ్వాల్సిన వాటికి సంబంధించి అక్కడ కూడా ఏది మన ప్రజాభవన్ లో నడుస్తుంది ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని గాలికి వదిలేయట్లేదు ప్రతిదీ కూడా ఇన్స్టాంట్ గా పరిష్కారం అయ్యే విషయాలు ఇన్స్టాంట్ గా చేస్తున్నారు జరగనటువంటి వాటిని ఆ డిపార్ట్మెంట్లకి పంపించేసి వాటికి సంబంధించినటువంటి వాటిని ఎంక్వైరీకి ఇచ్చి అవి ఏం చేయాలో వాటి గురించి అన్న ప్రజావాణి ఉంది కదా ఎవ్రీ మండే అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసు ఎవ్రీ మీరు మండే వెళ్ళండి జిహెచ్ఎంసీ ఆఫీసులో ఆమె ఎవరు కలెక్టర్ మేయర్ గారు కలెక్టర్ తో పాటు కూర్చొని చేస్తున్నారు మీరు కావాలంటే చూడండి ఎవ్రీ మండే పేపర్ కటింగ్స్ చూడండి కనబడతాయి మీకు సో ఎక్కడ జరగకుండా లేదు జరుగుతుంది అధికారులు అవైలబుల్లో ఉంటున్నారు కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వంలో వినడానికి ఎవరు దొరకలేదన్నా కనీసం మాలాంటి వాళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం వెళ్ళి ఎవరైనా కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇద్దామన్నా కూడా దొరికినటువంటి పరిస్థితి కాబట్టి కనీసం ఇవాళ ప్రజలకి వినడానికనే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పు చేసి ఎన్ని ఆస్తులు అసెట్ చేశాడు ఎన్ని క్రియేట్ చేశాడు అంటే అది జీరో నిలివింది ఆయన చేసిందల్లా కూర్చొని చర్చించారా మీరు అది చెప్తున్నా ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఈ రాష్ట్రం అంటే ఆ రోజు మనకి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చినప్పుడు ఇవాళ తిరిగి కాంగ్రెస్ పాలనకు వచ్చినప్పటికీ అది 7,000 కోట్ల అప్పులో ఉంది 7,000 కోట్ల అప్పులో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు కొనసాగించాలి ప్రభుత్వం నుంచి ఇవాళ ఎలాంటి 7,000 కోట్ల మీరు అనేది 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పున్న దాంట్లో ఇవాళ ఈ ప్రభుత్వానికి అవి ఏమంటారు కార్పొరేషన్ అప్పులు అయ్యుండొచ్చు నాన్ కార్పొరేషన్ అప్పులు అయ్యుండొచ్చు మీరు ఎన్నికల్లో పోటీ చేసే ముందు మీరు ఈ ఎకనామిస్టులతో కానీ లేకపోతే మీ పార్టీలో అంతర్గతంగా ఇది చర్చించలేదా ముందే మరి మీకు తెలియదా ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని చెప్తే ఎట్లా ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారంటీలు అంటే అలా 13 ఉన్నాయి ఏవో పథకాలు ఇంతవరకు మీకు వచ్చి 4 అమలు చేశారు దానికే విజయోత్సవాలు చేశారు దానికి గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టారు నాకు అర్థమైంది ఇది మీరేం చెప్తారు అన్న ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అంచనాల మేరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను పాలక వర్గానికి వచ్చినప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు అసలు యాక్చువాలిటీ ఏంటి టెక్నికల్ గా ఏముంది గ్రౌండ్ లో తెలుస్తుంది కేసీఆర్ గారు 1,60,000 జీవోలు దాచిపెట్టారు మీరు నమ్ముతారా ఆ జీవోలు బయటకు వస్తాయి కదా ఏం జరిగింది మనకు అర్థమైంది ఏడ చూసినా డొల్లానే ఏడ చేయి పెట్టినా ఖాళీగానే కనబడుతుంది మరి ప్రభుత్వం అనేది నడవాలన్నప్పుడు ఎన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చిరనా ఒక్క ఫినాన్స్ సంబంధించిన ఒక్క ఇన్ఫర్మేషన్ బయట ఇవన్నీ నా దగ్గర ఉన్నటువంటివి ఆర్టీఐ ఏంటి వ్యవసాయానికి సంబంధించిన ఆర్టీఐ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్టీఐ తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి ఆర్టీఐ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆర్టీఐ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఆర్టీఐ ఇయర్ వైజ్ అంటే ఇవన్నీ కూడా కేవలము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జనరల్ గా జరిగాయి మాత్రమే అసలైనటువంటి గూడు పుట్టాన్ని ఫినాన్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్కి వచ్చినప్పుడు మినిమం ఫిగర్ తెలియకుండా ఎవరు ఉండరు మేడం ఇవాళ 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పు ఉందని కామన్ మ్యాన్ పిలిచి అడిగితే ఊర్లో ఎవరైనా చెప్తారు మేము ఏమనుకున్నాం జనరల్ గా జరిగినటువంటి దానిలో 4 లక్షల కోట్ల అప్పు అయి ఉండొచ్చు దీనికి కొంత ఆస్తులు కానీ కేసీఆర్ గారు అప్పులతో పాటుగా ఉన్న ఆస్తులను కూడా వేలం వేసి అమ్మారు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి వాల్యూ భూములన్నిటినీ కూడా రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఎక్కడన్నా ఒక భూమి ఒక ఎక్కడన్నా వేలం వేసారా వేలం వేయలే రెండో విషయం ఆయన ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అప్పుకి ఎవ్రీ మంత్ 6,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళ కిస్తీ కలిపి ఇవాళ 64,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ పే చేసింది ప్రభుత్వం దానికి తోడుగా మేము వచ్చినాక చేసినటువంటి అప్పు 51,000 కోట్ల రూపాయలు మేము చేస్తున్నాం అంటే మేము కట్టింది సంక్షేమ పరంగా ఇప్పటి వరకు మేము ఖర్చు చేసింది ఈ 1 year లో 64,000 కోట్ల రూపాయలు సంక్షేమ పరంగా మేము ఖర్చు చేశాం అవి ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి అవి సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా ఆర్టీసీ అయ్యుండొచ్చు ఇవాళ ఆర్టీసీకి అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీ దానికి 3,700 కోట్ల రూపాయల ద్వారా ఇవాళ ఆ ఆర్టీసీ అనే దానికి కొంత
Yes. వెసులుబాటు మనం కల్పించాం. Subsidize చేశారు కాబట్టి ఆ డబ్బులు కట్టాలి. వెసులుబాటు కల్పించాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి కేసీఆర్ గారు 2018 నుంచి 2023 వరకు ఆయన చేసినటువంటి ఖర్చు పెట్టింది 2400 కోట్ల రూపాయలు. అదే మేము వచ్చిన తర్వాత జస్ట్ ఈ 1 year లో మేము ఖర్చు చేసింది 873 కోట్ల రూపాయలు. ఇవాళ ఉద్యోగులకి ప్రతి ఉద్యోగి కూడా సంతోషంగా ఇవాళ ఎందుకు పని చేసుకుని 1వ తారీఖు నాడు జీతం వస్తుంది. తను తెచ్చుకున్నటువంటి లోన్లకి ప్రీమియం ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. డబ్బులు ఏమంటున్నారు, ఎట్లా ఇస్తున్నారండి మీరు? డబ్బులు ఏమంటున్నారు కదా, ఇప్పుడు అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు చేశారు. ఇవాళ మేము తీసుకు ఉన్నటువంటి వాటిని ఎట్లా చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? పింఛన్ ఇవ్వాలి, ఎంప్లాయీకి 1వ తారీఖు జీతం ఇవ్వాలి, మినిమం నామినల్ గా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించాలి. సో మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇన్కమ్ నుంచి వేటికి ఎంత చేయాలి, రిమైనింగ్ వాటికి ఏం చేయాలి అన్న దానికి ఇవాళ ఒక ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము వివిధ కంట్రీస్ తిరిగిన తర్వాత వేరే వాళ్ళు మన దగ్గరికి అట్రాక్ట్ అయి వచ్చిన తర్వాత 2,20,000 కోట్ల రూపాయలు ఇవాళ 2.2 crores సంబంధించినటువంటి వాల్యూడ్ కంపెనీస్ ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చాయి. 2,748 కంపెనీలకి ఇవాళ శ్రీధర్ బాబు అన్న వాటికి అనుమతులు అప్పుడు ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ అయిన 2 రోజులకే దావోస్ వెళ్ళారు, అక్కడ కొన్ని చేశారు, అమెరికా వెళ్ళారు, తర్వాత రీసెంట్ గా ఏంటి మన దుబాయ్ కి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. సో ముఖ్యమంత్రిగా తను వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ప్రతి నిమిషం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తను పని చేస్తున్నారు. మంత్రివర్గం అన్ని విషయాల్లో తనకి సహకరిస్తూ తనతో ఉంటూ ముందుకెళ్తున్నారు. సో ఇవాళ అంటే నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినాడా? షాడో ముఖ్యమంత్రిగా కొడుకు పనిచేసిండు తప్ప కేసీఆర్ పోయినాడు ఎప్పుడైనా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇక్కడ నుంచి పని చేయాలి అక్కడ నుంచి పని చేయాలని ఎక్కడ లేదు. నాకు తెలిసినంత వరకు కామన్ మ్యాన్ చదువుకున్నది. నేను చెప్తున్నాను, ఎక్కడ సీఎం ఉంటే అదే ఆఫీస్, నాకు తెలిసినంత ఓకే. ఎక్కడుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీ తనకి అవగాహన ఉండాలి. ఒకరు చెప్పిన ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా. కేసీఆర్ గారికి గ్రౌండ్ రియాలిటీ లేదు, ఇందిరా శోభన్ మీరు ఏం చెప్తారు? అవును, ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారికి ఇండస్ట్రీస్ పట్ల అవగాహన ఉంటే, నిరుద్యోగ యువత పైన అవగాహన ఉంటే, తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగుల కోసం అని అనుకుని ఉంటే, నువ్వు 10 సంవత్సరాల కాలంలో నువ్వు రిక్రూట్ చేసిన పోస్టులన్నీ 1,40,000 మాత్రమే. మరి ఇదే మేము వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇంకా కొన్ని మేము యాడ్ చేస్తూ కొత్తగా మేము ఒక 1 year లోనే మేము 54,000 ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 కి సంబంధించి 10 సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ 1 లీకేజ్లకు ఇస్తేవి దాని వల్ల మేము వచ్చినాక దాన్ని సరి చేసినాం కదా, దాన్ని సరి చేసి దానికి సంబంధించిన ఇంకా కొన్ని పోస్టులు వాటికి యాడ్ చేసి అందులో ఉన్నటువంటి అవకతవకలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పడకుండా చాలా నీట్ గా ఒక్కసారి ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని గ్రూప్ 1 ఇవన్నీ కూడా సక్సెస్ చేశారు. 50,000 ఇచ్చారు, చాలా మంచిది. కాంగ్రెస్ 2,50,000 జాబులు మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల నుంచి సంవత్సర కాలం లోపలనే మేము ఇస్తామన్నారు. ఇచ్చిన 50,000 అది కూడా గత ప్రభుత్వమే వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది. దానికి మీరేం చెప్తారు? గతంలో స్టేట్మెంట్లనా నిరుద్యోగ తెలంగాణ ఇవాళ స్కూల్కి పోయే పోరగాలు బడికి పోయి వాళ్ళు టాయిలెట్ పోవాలంటే నీళ్లు తాగాలనా, నీళ్లు తాగితే టాయిలెట్ వస్తుందామన్న ఆగమైన పరిస్థితి. ఉద్యోగి రిటైర్డ్ అయినాడు, మాకు పైసలే ఇస్తలేరు, మేము రిటైర్డ్ అయ్యి ఏం లాభము, ఇవి వాళ్ళ స్టేట్మెంట్. ఇగో మన తెలంగాణ ఇట్లా ఉన్నది. తెలంగాణ రాకముందుకు బలిదానాలు చేసుకున్నాం, తెలంగాణ వచ్చినాక కూడా బలిదానం చేసుకున్నాం. ఇది కేసీఆర్ పాలనలో తెలంగాణ. ఇక జ్వరం వస్తే దవాఖానకు పోతే ఇప్పుడు కనీసం మినిమం చూసినటువంటి పరిస్థితి లేదు. ఇది గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక వీటన్నిటికీ కారణం ఏది అని అంటే ఆయన కట్టిన పెద్ద ఊబి కాళేశ్వరం గుదిబండ. ఈ గుదిబండ ఒక్కటి ఆయన ముందు పెట్టుకోవడం ద్వారా అన్ని పైసలు తీసుకెళ్లి బొక్కల పోసినావు. ఈ బొక్కల పోసి అసలైనటువంటి కామన్ మ్యాన్కి నువ్వేం ఇయ్యలేకపోయినావు. కామన్ మ్యాన్కి ఇవ్వాల్సింది ప్రభుత్వము, విద్య, వైద్యం.